కొలస్సీ పత్రిక గురించి మనం చెప్పుకుంటున్నాం కదండీ! అవును. కొలస్సీ 1:6లో మరి ఈ సువార్త సర్వలోకమును ఫలించుచు వ్యాపించుచున్నట్లుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సహితము ఫలించుచు వ్యాపించుచున్నది. అయితే ఈ సువార్త లోకంలో ఫలించాలి అంటే, వ్యాపించాలి అనంటే మరి ముందుగా దేవుని కృపను గూర్చి విన్న సత్యము మనం గ్రహించిన నాటి నుంచి నాలో, మీలో ఎవరు గ్రహించినారో వారిలో ముందుగా ఏం కావాలి అనంటే ఇది ఫలించాలి. అప్పుడు ఇది వ్యాపిస్తుంది. అయితే ఈ సర్వలోకంలో ఫలించాలంటే ముందుగా ఏం కావాలి? మనలో ఫలించాలి. మన కుటుంబంలో ఫలించాలి. ఆహ్, తిమోతి 2 పత్రిక, రెండో తిమోతి పత్రిక 1:5లో 4 లైన్ నుండి మనం చూచినట్లయితే, నీ అందున్న అంటే తిమోతిలో ఉన్నటువంటి ఈయన ఎవరు చెప్తున్నారు? అపోస్తుల పౌలు ఆయనకి రాస్తూ చెప్తున్నాడన్నట్టు. నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును, మన లోపల ఏ విధంగా ఉండాలా విశ్వాసము? నిష్కపటముగా, ఎటువంటి అనుమానము లేకుండా, ఎటువంటి స్వార్థము లేకుండా, ఎటువంటి పాపము లేకుండా నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని, నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞతుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయిలోను, నీ తల్లి అయిన యునేకేలోను వసించెను. అది నీయందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం. చూడండి, మొదటిగా ఈ విశ్వాసం అనేది, నిష్కపటమైన విశ్వాసం అనేది ఎవరిలో ఉందంట? పౌలు చెప్తున్నాడు తిమోతి యొక్క కుటుంబం గురించి. ఫస్ట్ ఆయన చూచింది ఎవరిలో అనంట? ఆ విశ్వాసము మొదట నీ అవ్వలో చూచినాను అంట. అంటే అమ్మమ్మ ఆహ్, అమ్మమ్మలో ఆయన చూచినాడంట. తర్వాత మరియు నీ తల్లి అయిన యునేకేలోను, యునేకే ఆయన తిమోతి తల్లి అయిన యునేకేలో ఈ విశ్వాసము చూచినాడంట. అదే విధంగా ఇప్పుడు నీ అందు కూడా నేను చూస్తున్నా. ఆ! ఆ విధమైనటువంటి రూఢి నమ్మకము నీ మీద నాకు కలుగుచుంది అనేసి అపోస్తుల పౌలు తిమోతి గురించి